కూడి వచ్చిన మీ అందరికీ పింఛం కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున శుభములు. మరి మే 27, 2020 సంవత్సరమున ఒక వార్త యావత్ భారతదేశాన్ని కలిచివేసింది. అందరూ చాలా బాధపడ్డారు. ఈ పెట్ అనే యానిమల్ ప్రొటెక్షన్ సంస్థలు ఏవైతే ఉన్నారో వారందరూ ఎంతో రివోల్ట్ చేశారు, ఎంతగానో ప్రొటెస్ట్స్ చేశారు. ఏంటిది ఇలా జరగకూడదని. ఏం జరిగింది అంటే మే 23వ తారీఖున ఒక కడుపుతో ఉన్న ఏనుగు, గర్భవతి అయిన ఏనుగు ఒక పొలంలోనికి వెళ్ళినది ఏం చేసింది అంటే దానికి ఒక పైనాపిల్ దొరికింది. పైనాపిల్ దొరకగానే పైనాపిల్ తినగానే ఆ పైనాపిల్ దాని నోట్లోనే బ్లాస్ట్ అయింది. ఎందుకంటే అక్కడ ఉన్నవారు ఏం చేశారు అంటే ఆ పైనాపిల్లో కొన్ని ఈ క్రాకర్స్ ఉంటాయి కదా, దీపావళి మందు పాత్రలు, అందులో పెట్టి స్టఫ్ చేసి పెట్టారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పొలంలోకి ఏమి రాకూడదని పెట్టారు. కానీ ఏనుగు వెళ్ళి అది తినగానే దాని కింద దవడంతా ముక్కలు ముక్కలుగా పచ్చడైపోయి ఎముకలన్నీ పోయాయి. అది ఆ బాధను తట్టుకోలేక నది దగ్గరికి వెళ్ళింది. నదిలో చాలాసేపు మరి దాని తొండాన్ని పెట్టింది, ఈ కింద దవడంతటిని పెట్టింది, చల్లార్చడానికి ప్రయత్నించింది, పెద్ద పెద్ద కేకలు వేసింది. ఆ కేకలు విన్న ఫారెస్ట్ అధికారులు వెళ్ళారు, ఏం జరిగింది అని చూసి ఇలా ఎలా చేస్తారు, కంచె వేసుకోవచ్చు, ఏవైనా చేయొచ్చు, ఏదైనా ప్రాణే కదా, దానికి ఏమైనా అయితే పరిస్థితి ఏంటి అనుకొని అప్పుడు అది తిన్నప్పుడు వార్త బయటికి రాలేదు. కానీ మే 27వ తారీఖున అది శవమై అదే నీటిలో తేలేసరికి అందరూ అన్నారు, ఇంత క్రూరంగా మనుషులు ఎలా ప్రవర్తించగలుగుతున్నారు. ఒక జంతువు వస్తుంది అని కంచె వేయవలసింది పోయి ఒక మందు పాత్రను అందులో పెట్టి అంత కిరాతకంగా ఒక జంతువుని చంపాలి అనుకుంటున్నారు. అసలు వీళ్ళు మనుషులేనా, ఇంత భయంకరంగా ఉంటుందా అని చెప్పేసి 2020 సంవత్సరంలో కనుక చూడగలిగితే ఏ పేపర్లో చూసినా, ఏ పత్రికల్లో, ఆన్లైన్లో ఎక్కడ చూసినా ఈ ఏనుగును గూర్చిన ప్రస్తావనే ఉంది. కట్ చేస్తే 2024వ సంవత్సరం వైనాడ్ ఫ్లడ్స్, కేరళలో జరిగిన వైనాడ్ ఫ్లడ్స్ మనందరికీ తెలుసు. వైనాడ్లో ల్యాండ్ స్లైడ్ కారణంగా ఆ నీరు ఇల్లును ఎలా కొట్టుకుపోయాయి, ఎన్ని ఇల్లులు కొట్టుకుపోయాయి, ఎంతమంది నిరాశ్రయులయ్యారు, ఎంతమంది మరి చనిపోయారో మనందరికీ తెలుసు, మనం టీవీలో చూసాం. అయితే ఇల్లు కూలిపోయింది. సుజాత అనే ఒక పెద్ద ఆమె ఆ శిథిలాల కింద ఉండింది. ఆమెతో పాటుగా తన కుమారుడు, తన కోడలు, తన మనమరాలు అందరూ చిక్కుకుపోయారు. అయితే కుమారుడు, మనవరాలు చనిపోయారు. ఆమె ఆ శిథిలాల కింద నుంచి వస్తున్నప్పుడు మనవరాలు గొంతు వినబడింది. వెంటనే మనవరాలను రక్షించింది. ఆ నీటిలో ఈదుకుంటూ ఒక కొండ దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి కాసేపైనా ఉదయం వరకు, రాత్రి చిమ్మ చీకటి, ఉదయం వరకు నేను ఎలాగొకలాగా ఇక్కడ ఉంటాను, రెస్క్యూ టీం వచ్చి నన్ను కాపాడినంత వరకు ఇక్కడ ఆశ్రయం పొందుతాననుకుంది. కానీ ఒక ఆశ్చర్యకరమైన భయం కలిగించేది ఆమె చూసింది. ఏంటి అంటే ఆమె ఎదురుగా 3 ఏనుగులు ఉన్నాయి. ఒక పెద్ద మగ ఏనుగు, దాని వెనకాతలు 2 ఆడ ఏనుగులు. అయ్యో ఏంటిది, శిథిలాల కింద ఉండి చనిపోవలసిన నేను శిథిలాలను దాటుకుంటూ వచ్చాను. అది దాటుకుంటూ వచ్చిన తర్వాత నీటిలో కూడా ఏదైనా అయిపోవచ్చు. ఇక్కడికి వచ్చి బాగున్నాను, రెస్క్యూ టీం వచ్చి నన్ను కాపాడుతుంది అనుకున్నాను. కానీ ఈ సమయంలో ఏనుగులు ఉన్నాయి. ఈ ఏనుగు తొండంతో ఒక్కసారి నన్ను కానీ నా మనవరాళ్ళు కానీ ఎత్తేస్తే నా పరిస్థితి ఏంటి అనుకొని బోరున ఏడ్చింది. ఏడుస్తూ ఆ ఏనుగుతో మాట్లాడసాగింది. ఏమని అంటే, ఇదిగో నేను నా కుమారుడిని ఎంతగానో చక్కగా పెంచుకున్నాను, పెళ్లి చేసుకున్నాను, మనవరాలు పుట్టింది, ఎంతో సంతోషంగా ఉంటాం అనుకొని ఇల్లు కట్టుకున్నాము. కానీ ఒక వరదొచ్చి మా అందరినీ కొట్టుకొని పోతుంది అనుకోలేదు. ఎలాగొకలాగా నేను బ్రతికాను, నా మనవరాల్ని బ్రతికించుకున్నాను, ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నీ చేతిలో నేను చనిపోతే నా పరిస్థితి ఏంటి, దయచేసి నన్ను ఏం చెయ్యొద్దు, నన్ను కాపాడు అని వెక్కి ఏడ్చింది. ఆశ్చర్యకరమైన విషయం, మీలో ఎంతమంది చూసారో తెలియదు కానీ రెస్క్యూ టీం వచ్చినంత వరకు ఉదయం 6 గంటల వరకు ఆ 3 ఏనుగులు ఆ సుజాత అన్న ఆమెకి, ఆ మనవరాలకి కాపలా కాసి వాటి మీద ఏగ కూడా వాలకుండా కాపలా కాసాయి. నెక్స్ట్ డే అమ్మాయి ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు ఆ పెద్దామ చెప్తుంది, నేను ఇవన్నీ చెప్తున్నప్పుడు ఆ ఏనుగు కంట్లో నీళ్లను చూశాను, ఆ కంట్లో నీళ్లతోనే నన్ను ఉదయం వరకు కాపాడింది, అసలు దానికి ఏమర్థమైంది, నన్ను ఎలా కాపాడిందో మాత్రం నాకు అర్థం అవ్వలేదు అని చెప్పింది.
ప్రియమైన వారలారా, నిజంగా ఏనుగులే గనక పగపడితే 2020వ సంవత్సరంలో కేరళలో ఒక ఏనుగుకు జరిగిన అన్యాయాన్ని మిగిలిన ఏనుగులు చూసి ఏం చెప్పాలి? మనుషులన్న వాళ్ళు చాలా భయంకరులు, వీళ్ళని మాత్రం వదిలిపెట్టడానికి వీల్లేదు. ఏం జరిగిందో తెలుసా? మన వంశంలో ఉన్న ఒక కడుపుతో గర్భవతి అయి ఉన్న ఏనుగు అక్కడ పడి ఉన్న పండును తింటే పండే కదా అనుకుంది, కానీ దాన్ని కిరాతకంగా చంపేశారు. మనుషులు కనబడితే మాత్రం విడిచిపెట్టకూడదు అని మనిషి మనస్తత్వం ఉంటే ఏనుగు చెప్పాలి, కానీ ఆ ఏనుగులు అలా చెప్పుకోలేదు. అందుకని 2024 సంవత్సరంలో మరలా ఏనుగు ఏం చేస్తుంది? పగ తీర్చుకోలేదు. ఏం చేస్తుంది? కాపాడింది. 2020 సంవత్సరంలో కేరళలో ఉన్న ఒక ఏనుగు కోసం వార్త వస్తే, ఈసారి 2024 సంవత్సరంలో మరలా కేరళలో ఉన్న ఇంకొక ఏనుగు కోసం వార్త వచ్చింది. ప్రేమైన వారలారా, అదే మనుషులైతే ఎలా ఉంటారో ఆలోచించండి. ఈరోజు దేశాల మధ్య పగలెందుకు? ఇజ్రాయెల్ పాలస్తీన్ మధ్య యుద్ధం ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు వారి మధ్య ఏమైనా కొత్తగా యుద్ధాలు జరిగాయా? గొడవలు జరిగాయా? తరతరాల నుండి వారికి ఎందుకు జరుగుతుందో తెలియని కాలం నుండి ఎప్పుడో ప్రారంభమైనది, మనం బైబిల్లో చూసినప్పుడు ప్రారంభమైనది ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. భారత్ పాకిస్తాన్ చూడండి, ఇప్పుడు ఏమైనా కొత్తగా మన మధ్యన ఏమైనా జరిగాయా? లేదే. ఎప్పుడో జరిగినవి పట్టుకుంటూ వచ్చి ఇప్పుడు దాకా కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. అంటే మనుషులను చూడగలిగితే తరతరాలు, సంవత్సరాల తడబడి, 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు అవుతున్నా, 2000 పైబడి అవుతున్నా ఏం జరుగుతుంది అంటే యుద్ధాలు అనేవి జరుగుతూనే ఉంటున్నాయి. కారణం ఏంటి అంటే మనుషులు పగ పెంచుకున్నారు. ఏవని అంటే వారు చనిపోతూ వారి కుటుంబానికి కూడా చెప్తుంది ఏంటి అంటే, ఇదిగో ఈ కుటుంబపు వారు మంచోళ్ళు కాదు, వాళ్ళతో మాత్రం కలవడానికి వీల్లేదు. అందుకే ఫంక్షన్లో జరుగుతున్నప్పుడు మన ఇళ్ళల్లో అందరూ వస్తారు కదా, కానీ మనం కొంతమందితో మాట్లాడం. ఎందుకు? మా నాన్నకి వాళ్ళ నాన్నకి పడదెందుకు, గొడవ ఏంటో మనకి తెలియదు, కానీ పడదు. మా నాన్న ఏం చెప్పారంటే మాట్లాడొద్దని చెప్పారు. అంటే మనుషులుగా ఉన్నవాళ్ళు ఏం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నారు అంటే పగను కంటిన్యూ చేస్తున్నారు. మనిషిని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా? మనిషిని ఇంగ్లీష్లో ఏమంటారు? హ్యూమన్, ఇంకా ఉంటుంది దాని పక్కన హ్యూమన్ బీయింగ్. అంటే హ్యూమన్ బీయింగ్ అంటే ఏంటంటే, బీయింగ్ అంటే ఏంటి? ఎగ్జిస్ట్ అవ్వడం, ఉండడం, మనిషి లక్షణాల్ని కలిగి ఉండటం. హ్యూమన్ బీయింగ్ అంటే ఏంటి? మనిషి లక్షణాలు. కానీ ఈరోజు హ్యూమన్ బీయింగ్ని ఏమంటున్నారో తెలుసా? బీయింగ్ హ్యూమన్ అంటున్నారు. టీషర్ట్స్ మీద చూడండి కొటేషన్స్ వచ్చాయి, బీయింగ్ హ్యూమన్. సల్మాన్ ఖాన్ టీషర్ట్లు చూసామనుకోండి, ప్రతి టీషర్ట్ మీద బీయింగ్ హ్యూమన్కి బ్రాండ్ అంబాసిడర్. బీయింగ్ హ్యూమన్ అంటే ఏంటి అంటే మనిషి లక్షణాలు కలిగి ఉండు. ఏంటి? ఓ మనిషి లక్షణాలు కలిగి ఉండు. అంటే మనుషులలో ఏ లక్షణాలు కరువైపోతున్నాయి? మనుషులకు ఉండవలసిన ప్రాథమిక లక్షణాలు అనేవే మనుషులలో కరువైపోతున్నాయి. మనుషులలో ఉండవలసిన ఏ లక్షణాలు అయితే ఉన్నాయో అవి ఎవరిలో కనబడుతున్నాయి? జంతువులలో కనబడుతున్నాయి. అందుకే ఒక ఏనుగుని చంపేశారు, మిగిలిన ఏనుగులన్నీ పగ పెట్టుకొని ఉండలేదు. ఒక ఆమెకు ఆపదొస్తే కేరళలో ఉన్న ఏనుగు మరలా ఏం చేసింది? ఆమెను కాపాడింది. కానీ మనకే అవకాశం వచ్చిందనుకోండి, ఏం చేస్తాం? భలే దొరికావు నువ్వు. ఒకప్పుడు మీ తాత చంపాడు, ఈరోజు నువ్వు దొరికావు కదా, నిన్నేం చేస్తానో తెలుసా? నిన్నైతే విడిచిపెట్టే ప్రసక్తే లేదు. అందుకనే పౌలు గారు కొరింథీయులకు రాస్తూ ఏమంటున్నారంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. క్రైస్తవులకు ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణమైన ప్రేమ గురించి చెప్తూ ఏమని చెప్తున్నారంటే, ఆ ప్రేమ కోసం ప్రేమ అనేది అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. అంటే పగలు ప్రతీకారాలు అనేవి ప్రేమకు ఉండవంట. అంటే క్రైస్తవులకు ఉండకూడని లక్షణం ఏంటి? క్రైస్తవులలో ఉండకూడని లక్షణం ఏంటి? పగ, ప్రతీకారం. పగ అనేదే మనకు ఉండకూడదంట.
పగ అనేదే మనకు ఉండకూడదంట. కానీ ఏ ప్రాథమికమైన లక్షణం మనలను కలిగి ఉండమన్నారో ఆ లక్షణమే మనలో కనుమరుగైపోయింది. ఎందుకు అంటే ఈరోజు ఎక్కడ చూసినా, ఏ సేవకులు చూసినా, ఏ బోధకులు చూసినా ఒకరి గురించి ఒకరు విషపు మాటలు చిమ్ముతూ ఉన్నారు. దీనికి కారణం ఏంటి అంటే ఎప్పుడో ఒక ప్రసంగంలో ఆ వ్యక్తి కోసం ఇంకొక వ్యక్తి ఏదో మాట్లాడారు కనుక ఈసారి నేను ప్రసంగం చేసినప్పుడు ఏం చేయాలి, ఆ వ్యక్తి ఏదైతే అన్నాడో ఆ కోట నేను తిరిగిచ్చేయాలి అంటే ప్రతీకారం మనసులో ఉంచుకుంటున్నారు. కానీ ప్రేమ అనేది ఏం ఉండకూడదంట, ప్రేమకు మనసులో ఏం ఉంచుకోకూడదంట, అపకారమును మనస్సులో ఉంచుకొనకూడదు. అపకారం అనేది మనసులో ఉండకూడదు. ఇలా అపకారము, ఇలా పగ, ప్రతీకారం అనగానే మనకు బైబిల్లో గుర్తుకు వచ్చే ఇద్దరు ఉంటారు. ఒకరి పేరు చెప్పగలరా? ఎవరు? ఇంకా ఆదికాండంలోనే ఉంటారు. ఇంకా ఆదికాండంలో వెరీ గుడ్. యోసేపు వాళ్ళ అన్నదమ్ములు. పగ ప్రతీకారం అనగానే గుర్తొచ్చేది ఎవరు? యోసేపు. లేక పుట్టాడు యోసేపు. తన ఇష్టపడిన భార్య అయిన రాహేలుకు పుట్టాడు యోసేపు. అందుకే యాకోబు గారు ఏం చేశారు అంటే, తన తమ్ముడైన బెన్యామీను పుట్టగానే తల్లి చనిపోయింది, తల్లి లేని బిడ్డలుగా ఉన్నారు కదా, నా ప్రియమైన భార్యకు పుట్టిన కుమారుడు కదా అని ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు. ఒక మంచి చిత్రమైన అంగీని కుట్టించాడు. అసలే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అన్నదమ్ములకు కోపం ఉంది అన్నయ్యలందరికీ. ఈలోపు ఏం జరిగింది అంటే వెళ్ళి విషయం చెప్పాడు. ఏమంటే, ఇదిగో అన్నయ్య, నాకు ఒక కల వచ్చింది. ఏమనంటే, మీరందరూ నాకు దండం పెడుతున్నట్టుగా నాకు ఒక కల వచ్చింది అనగానే అన్నయ్యల కోపం ఇంకా పెరిగి పగగా మారింది. ఏం చేయాలనుకున్నారంటే, అరే వీడు మాత్రం బ్రతకడానికి వీలు లేదు, వీడిని ఏం చేద్దాం, చంపేద్దాం అనుకున్నారు. గోతులో వేశారు. తర్వాత మరలా జాలొచ్చి అమ్మేశారు. ఇంకా వీడితో ఏ సంబంధం లేదు, ఒక క్రూర మృగం తినేసిందని చెప్దాము అని మర్చిపోయారు. కానీ మరలా కొన్నేళ్ళు పోయిన తర్వాత అనుకోని రీతిలో మరలా అన్నలందరూ ఎవరి చెంతకి చేరారు? యోసేపు చెంతకి చేరారు. ఇప్పుడు బాల్ ఎవరి కోట్లో ఉంది? యోసేపు గారి దగ్గర ఉంది. ఇప్పుడు యోసేపు గారు ఏం చేయొచ్చు? ఒకప్పుడు మీరు నన్ను ఏం చేశారు, ఇష్టానుసారం మాట్లాడారు కదా, ఇదిగో మీరు నాకు దండం పెట్టి సాష్టాంగపడి నేల మీద ఒక గంట ఉన్నంత వరకు మీకు ధాన్యం ఇవ్వనన్నాడా? లేదు కదా. చూడగానే లోపలికి వెళ్ళి ఏడ్చాడు. చూడండి, ఆదికాండం 50వ అధ్యాయం 20-21 వచనంలో ఏమంటున్నాడు చూడండి ఆయన. ఆదికాండం 50వ అధ్యాయం 20-21. ఆదికాండం 50:20-21 19 నుంచి. యోసేపు 18 నుంచి చూద్దాం. ఏం జరుగుతుందంటే అధ్యాయంలో యాకోబు గారు చనిపోతున్నారు. యాకోబు గారు అందరికీ అన్ని మాటలు చెప్తున్నారు. కుటుంబం అంతా ఇప్పుడు ఎక్కడికి వచ్చేస్తుంది? ఐగుప్తులోనికి వచ్చేస్తుంది. ఐగుప్తులోనికి వచ్చిన తర్వాత తండ్రి చనిపోతున్నాడు. ఇన్నాళ్ళు యోసేపు మా తండ్రిని చూసి మమ్మల్ని కాపాడాడు అని అనుకున్న అన్నదమ్ములు ఇప్పుడు మా నాన్నే చచ్చిపోతే మా పరిస్థితి ఏంటి అనే దిగులు వచ్చింది. గుండెలో దడ పెరిగి ఏమంటున్నారో చూడండి 18వ వచనంలో. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా. ఒకప్పుడు కలలో నమస్కరించారంటేనే పగపట్టిన వాళ్ళు ఈరోజు వెళ్ళి ఏమంటున్నారు? ఇదిగో నాన్న చనిపోతున్నాడు, ఇదిగో మేము ఎవరమో తెలుసా, మేము నీ దాసులను, మనసులో ఏమీ పెట్టుకోవద్దు. అందుకు యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా. అసలు ఎంత పగ పెట్టుకోవాలి యోసేపు గారు. తల్లి చనిపోయింది, తల్లి ప్రేమ దక్కలేదు, అన్నయ్యలు ఉన్నారు, ప్రేమగా చూసుకోవాల్సింది. కొన్ని కుటుంబాల్లో చూడండి, అన్నయ్యకి ఆఖరి పుట్టిన వాడికి చాలా తేడా ఉంటుంది. ఒక 20-30 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. ఎలా పెంచుతారు అంటే తన సొంత పిల్లల్లాగే పెంచుతారు. అలాగే యోసేపుకి రూబేనుకు అంతే వ్యత్యాస. ఒక తండ్రిలా సాకవలసిన వారు పగపట్టారు. అయితే యోసేపు గారు ఎంత పగపట్టాలి, నా జీవితం దుర్భరం అయిపోయింది కదా మీ వల్ల ఎంత నన్ను ఆడిపోసుకున్నారు, ఎంతగా నన్ను చిత్రహింసలు పెట్టారు, మీ వల్ల ఐగుప్తుకు వచ్చాక నేను ఎంతగా ఇబ్బంది పడ్డాను, చెరసాలలో వేయబడ్డాను అని గుర్తు చేసుకోవాల్సింది పోయాయని అంటున్నాడు. భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా. మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. అంటే కీడులో కూడా ఆయన ఏం వెతుకుతున్నాడు?
మేలును వెతుకుతూ, కాబట్టి మీ భయం ఏంటో నాకు తెలిసింది, భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడను. పగ పెంచుకోవలసిన ఆయన ఏం చేశాడు అంటే, ఇదిగో మీరు ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థమైంది, మీరు మాత్రం భయపడకండి, మిమ్మల్ని మాత్రం నేనేం చేయను, మీ పిల్లలను నేను చూసుకుంటాను, మీ మీద నాకు ఏ పగ లేదు అంటుందంటే, నిజంగా ప్రేమ ఏం కోరుకోదని అర్థమవుతుంది. హృదయంలో ఎలాంటి మనస్సులో అపకారాన్ని అవతల వ్యక్తికి తలపెట్టాలనే ఆలోచనను సైతం ఉంచుకొనదు. ఇలా పగ అనగానే ఒక రెండవ వ్యక్తి గుర్తొస్తారా? రెండవ వ్యక్తి ఎవరు? ఇందాక చెప్పావమ్మా, సౌలు దావీదు గారు. గొలియాతుని చంపేశాడు దావీదు. సౌలుకు ముచ్చటేసింది. సౌలు చాలా చక్కగా ప్రేమ వచ్చింది దావీదు మీద. ఇదిగో నేను చూసుకుంటాను అన్నాడు. ఈలోపు అక్కడున్న ఆడవాళ్ళందరూ సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలదని పాడగానే ఏం జరిగిందో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 7-9 వచనాలు. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 7-9 వచనాలు. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలదియు హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1000 కొలదనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతను తీసుకొనగలడు అనుకున్నాను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. రాజుగా అభిషేకింపబడిన దావీదు రాజ్యంలో లేడండి, అరణ్యంలో పరిగెడుతూ తన ప్రాణాన్ని కాపాడుకుంటూ ఎప్పుడేం జరుగుతుందో తెలియక పరిగెడుతూ ఉన్నాడు. అతను అనుకోవాలి, నేనేమైనా కోరుకున్నానా రాజ్యాన్ని? నేనేమనుకున్నాను, వెళ్ళి గొలియాతుని చంపాలి, ఎందుకంటే నా దేవుని గురించి మాట్లాడాడు కదా అనుకున్నాను. నేను సౌలును తన కుమార్తెను అడగలేదే, రాజ్యంలో సగ భాగం అడగలేదే, మరి సౌలు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నాడు అని దావీదు పగపట్టాలి. అరణ్యంలో అలా తిరుగుతున్నప్పుడు, ఎండకు ఎండి వానకు తడిచి ఇబ్బందులు పడుతున్నప్పుడు, శత్రువుల నుండి తాను కాపాడుకుంటున్నప్పుడు బాధపడవలసిన దావీదు అక్కడ ఏం జరిగిందో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం మొదటి నుంచి చూడగలిగితే, సౌలు ఫిలిష్తీలను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గేది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానం వచ్చెను. సౌలు దావీదు మీద పగపట్టాడు. సౌలు గారికి ఒక వర్తమానం వచ్చింది, ఏమంటే ఇదిగో దావీదు పలానా ప్రాంతంలో ఉన్నాడు అని. అప్పుడు సౌలు ఇశ్రాయేలీలందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసములకు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెదకుటకై బయలుదేరను. ఒక్క వ్యక్తిని పట్టుకోవడానికి ఎంతమందిని తీసుకుని వెళ్తున్నాడు సౌలు? 3,000 మందిని. అంటే ఎంతగా ఉందో పగ ఆలోచించండి, హృదయంలో ఎంతగా ఉందో. మార్గమునున్న గొర్రెల దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడిన, అందులో సౌలు సంకానివర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగములలో ఉండిరు గనుక దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చనని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. చుట్టూ ఉన్న జలం చెప్పారు, ఇదిగో దేవుడికి చెప్పాడు కదా నీ శత్రువుని చేతికి అప్పగిస్తానని. దావీదు ఈరోజు సౌలు నీ చేతికి అందాడు, నువ్వు ఏం చేస్తావో చెయ్యి అంటే పై వస్త్రపు చెంగును కోసాడు. కోసిన తర్వాత సౌలు పై వస్త్రమును తాను కోసనని దావీదు మనస్సు నొచ్చి, దేనికి నొచ్చుకుందంట దావీదు మనసు? అరణ్యంలో పరిగెడుతున్నందుకు నొచ్చుకుందా? సౌలు ఇబ్బంది పెడుతున్నందుకు నొచ్చుకుందా? లేదే. దేనికి నొచ్చుకుంది? అసలు సౌలు పై వస్త్రపు చెంగును నేను ఎందుకు కోసాను? ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనక యెహోవా చేత అభిషక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాని బట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పాను. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదకు పోనీయక వారిని ఆపెను.
పై వస్త్రపు చెంగు కోసినందుకే మనస్సులో నొచ్చుకున్నాడు. అసలు యెహోవా చేత అభిషేకింపబడిన వాడితో నేను ఇలా ప్రవర్తించొచ్చా, నేను కీడు తలపెట్టొచ్చా అని ఏ మనస్సులోనైతే ఒక పగ పెట్టుకోవాలో అదే మనసులో ఏం చేశాడు, నొచ్చుకున్నాడు. నేను తప్పు చేశాను అనుకున్నాడు. నేను మాత్రం సౌలుకు ఏమీ చేయను అనుకున్నాడు. మరలా 26వ అధ్యాయం. కొన్నిసార్లు చూడండి, కొన్ని మనకు పదే పదే కనబడుతున్నాయి అనుకోండి, మనం అనుకుంటాం ఇది దేవుడి చిత్తమేమో ఇన్నిసార్లు కనబడుతున్నాయంటే మనం ఇది ఖచ్చితంగా చేయాలనుకుంటాం. అనిపించింది ఎప్పుడైనా? ఏదైనా మనకు మనసులో వచ్చిందనుకోండి, లేదా ఏదైనా ఒక వస్తువు కొనాలన్నాం అనుకోండి, ఏం జరుగుతూ ఉంటుందంటే మనం ఎక్కడికి వెళ్ళినా అదే వస్తువు కనబడుతుంటుంది. ఎప్పుడైనా అనిపించిందా? ఒక బండి అనుకున్నాం అనుకోండి, ఏ ప్రాంతంకి వెళ్ళినా మనకి అదే మోడల్ బండి కనబడుతూ ఉంటుంది. ఒక టీవీ కొనాలనుకున్నాం అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా అదే టీవీ కనబడుతుంది. మనకు అనిపిస్తూ ఉంటుంది దేవుడు ఏదైనా సిగ్నల్ ఇస్తున్నాడో నాకు ఈ బండి కొనమని, ఈ వస్తువు కొనమని. ఇన్నాళ్ళు మనకి దాని మీద ఆలోచన లేదు కాబట్టి మన మైండ్ దాని ప్రక్క వెళ్ళేది కాదు. కానీ ఈరోజు ఆలోచన వచ్చేసరికి ఎటు చూసినా అదే రంగు, అదే చీర, అదే టీవీ, అదే బండి కనబడుతుంది. మరలా దావీదు గారికి ఈసారి సౌలు గారు కనబడ్డారు. 26వ అధ్యాయం 2. సౌలు లేచి ఇశ్రాయేలీయుల్లో ఏర్పరచబడిన 3000 మందిని తీసుకొని జీప్ అరణ్యములో దావీదును వెదుకుటకు జీప్ అరణ్యమునకు పోయెను. సౌలు యెషీమోను ఎదుటనున్న హకిల్యా మన్యమందు త్రోవ ప్రక్కన దిగగా దావీదు అరణ్యంలో నివసించుచుండి తన్ను పట్టుకొనవలెనని సౌలు అరణ్యమునకు వచ్చెనని విని, అరే దావీదు గారికి మరలా సౌలు గారు వచ్చారని తెలిసింది. మొన్నే కదా ఆయన్ని ఏం అనకూడదని సౌలు గారికి చెప్పొచ్చాను. మరలా ఎవరు వచ్చారు? సౌలు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. వేగుల వారిని పంపి నిశ్చయంగా సౌలు వచ్చునని తెలుసుకొనెను. తర్వాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చి సౌలునకు సైన్యాధిపతియగు నేరు కుమారుడైన అబ్నేరును పరుండి ఉండగా వారున్న స్థలము కనుగొనెను. సౌలు దండు క్రొత్తలములో పండుకొనగా దండువారు అతని చుట్టూ ఉండిరి. అప్పుడు దావీదు పాలెములోనికి సౌలు దగ్గరకు నాతో కూడా ఎవరు వత్తురని హిత్తీయుడైన అహీమెలకు సెరూయా కుమారుడు యోవాబునకు సహోదరుడైన అభిషేయని అడగగా, నీతో కూడా నేనే వత్తునని అభిషేయనను. దావీదు అభిషేయని రాత్రివేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు క్రొత్తలములో పండుకొని నిద్రపోవచ్చుండగా అతడు ఈటే అతని తలగడ దగ్గర నేలను నాటి ఉండెను. అబ్నేరును జనులు అతని చుట్టూ పండుకొని ఉండిరి. అప్పుడు అభిషేక్ దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించెను కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటతో ఒక్క పోటు పొడిచి నేను అతనిని భూమికి నాటివేతును, ఒక్క దెబ్బతోనే పరిష్కారము చేతుననగా. ఏమంటున్నాడు అభిషేక్ దావీదుతో? ఇదిగో పోయినసారి వచ్చాడు, నీ శత్రువుని దేవుడు నీకు అప్పగించాడు, నువ్వు పై చెంగు కోసినందుకే ఫీల్ అయ్యావు. ఇప్పుడు ఏమైంది? మరలా నీ మీద పగతో వెతుక్కుంటూ వచ్చాడు సౌలు. ఇదిగో పండుకొని ఉన్నాడు, అస్సలు ఊరుకునే ప్రసక్తే లేదు. ఈట తీద్దాం, ఈటతో ఒక్క పోటు పొడుద్దాం, ఇంకా దేని మీద అయితే పడుకున్నాడో దాని మీద చనిపోతాడు, అతన్ని వదలడానికి వీలు లేదు అని అన్నాడు. కానీ దావీదు గారు అంటున్నారు, నీవు అతన్ని చంపకూడదు. యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపి నిర్దోషి ఒకట ఎవనికి సాధ్యమో? యెహోవా జీవము తోడు, యెహోవా అతని మొత్తున అతడు అపాయం వలన చచ్చును. యెహోవా చేత అభిషేకము నొందిన వానిని నేను చంపను. ఎంత క్లియర్గా చెప్తున్నాడండి. పగ పెట్టుకునే ఆస్కారం ఉంది, పగ పెంచుకునే ఆస్కారం ఉంది, పగ తీర్చుకునే ఆస్కారం ఉన్నా కూడా నేను మాత్రం చేయను అంటున్నాడు. కానీ ఈ ప్రాథమికమైన లక్షణాన్ని మనం మర్చిపోతున్నాం కదా. మనకి పగ లేదంటారా? మనం ఎవరి మీద పగ పెంచుకోమంటారా? పెంచుకుంటాం కదా. కోపాన్ని పెంచుకోమా మనం? పౌలు గారు కొలస్సీలకు రాస్తే ఏమంటున్నారో చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనాను తనకి హాని చేసనని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించచ్చు, ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించులాగన మీరును క్షమించుడి. ఆయన అంటున్నాడు, ఇదిగో నీ పట్ల ఎవరైనా తప్పుదం చేశారా, నీ పట్ల ఎవరైనా తప్పుగా ప్రవర్తించారా, అయితే నీకు ఒక విషయం చెప్తున్నాను, నువ్వు కూడా తప్పులు చేసావు కదా. నువ్వు చేసిన తప్పులను ప్రభు జ్ఞాపకం మందు ఉంచుకుంటే నువ్వు బ్రతకవు కదా.
నువ్వు బ్రతకలేవు కదా. కానీ ఆయన నీ తప్పులను క్షమించినట్టుగా నీ పట్ల ఎవరైనా తప్పు చేస్తే వారి తప్పులను నువ్వు క్షమించాలి. ఒక యోసేపు అన్నదమ్ముల తప్పులను క్షమించినట్టు, ఒక దావీదు గారు సౌలు తప్పులను క్షమించినట్లు, ఒక యేసుక్రీస్తు వారు మనలను క్షమించినట్లు నీ పట్ల తప్పు చేస్తున్న వారిని నువ్వు క్షమించవా? మన ఇంట్లోనే వాళ్ళ మీద కదా మనం పగ పెంచుకుంటూ ఉంటాం, కోప్పడుతూ ఉంటాం, కోపం వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు నాకు మీ అన్న మీద కోపం వచ్చినప్పుడు ఏం చేయాలో నాకు అనిపించినప్పుడు వెంటనే ఏం చేస్తాను అంటే, రాత్రిపూట నేనే సాక్ష్యమని పడుకోబెడతాను. అన్న త్వరగా పడుకుంటారు. ఆ టైంలో దాన్ని నేను పడుకోబెట్టను, వదిలేస్తాను. పడుకోబెట్టుకుంటారులేని ఆ టైంలో ఏం చేస్తానంటే దాన్ని కావాలని రెచ్చగొడతాను. ఇదిగో బయటకు తీసుకెళ్ళమని మీ బాబాతో బయటకెళ్ళు, కిందకి వెళ్తాను, నువ్వు స్నానం చేయవా, బ్రష్ చేయవంటే అది అప్పుడు ఏం చేస్తుందంటే ఆ నాన్నని పడుకోనివ్వదు. బాబా లెగ్గు, బాబా స్నానం, బాబా బ్రష్ ఎప్పుడు రాత్రి 10:30, 11కి. నేను అనుకుంటాను పగ తీర్చుకోగలిగానని. కానీ అదే రోజు ఏమైందంటే ఆ రోజు దానికి ఇబ్బంది అయింది, వామిటింగ్ అయిపోయింది ఏడ్చుకుంటూ. పగ తీర్చుకోవాలి అని అనుకున్నాను, కానీ ఏమైంది, నా కూతురే కదా బాధపడింది. మనం ఎన్నో మాటలు చెప్తూ ఉంటాము, పగ తీర్చుకోకూడదు, హృదయంలో పెట్టుకోకూడదు. అది ఈజీ కాదు. ఎందుకంటే మన జీవిత భాగస్వామి దగ్గరే మనం తట్టుకోలేనప్పుడు మిగిలిన వాళ్ళ దగ్గర తట్టుకోగలమా? ఆ తట్టుకునే స్థితి మనకుంటుందా? అందుకనే బైబిల్లో ప్రతి మాట మనల్ని బలపరుస్తూ ఉంటుంది. ఏవని అంటే, ఇదిగో ఈ లక్షణాలు మీలో ఉంటాయి కనుక ప్రేమ అనేది ఏం చేస్తుందో తెలుసా? ఆ అవతల వ్యక్తికి హాని అనేది తలపించాలని హృదయంలో అసలు మనస్సులో ఊహించుకోదు. మరి కోపం వస్తే ఏం చేయాలి? ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26, 27. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కోపపడుడి కానీ మీ కోపము నుండి, కోపం వస్తుంది, అందరికీ వస్తుంది, కానీ ఆ కోపం ఎలా మారకూడదు? పాపముగా మారకూడదు. ఎప్పటికల్లా కోపం పోవాలంట? సూర్యుడు అస్తమించే సమయానికి. సాయంత్రం అయినప్పుడు పక్షులన్నీ ఇంటికి వెళ్ళిపోతున్నట్టు, సాయంత్రం అయినప్పుడు పని చేసిన వాళ్ళు, చదువుకున్న పిల్లలు, ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నట్టు మనకు కూడా కోపం ఏమవ్వాలి? మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అపవాదికి చోటియకుడి, దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను. కోపపడుడు కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు నీ కోపము నిలిచి ఉండకూడదని చెప్తూ అపవాదికి చోటు ఇయ్యకుడి. ఎప్పుడైతే కోపం అనేది నిలిచి ఉంటుందో, పాపముగా మారుతుందో, నీ హృదయంలో పగ తీర్చుకోవాలనే ఆలోచన వస్తుంది. అది ఎవరికి చోటిచ్చినట్టు? అపవాదికి చోటిచ్చినట్టు. అందుకే మన పిల్లలకైనా మనం నేర్పించవలసింది ఏంటి అంటే, ఏది క్యారీ ఫార్వర్డ్ చేయకండి, అక్కడదక్కడే విడిచిపెట్టేయండి. కొన్నిసార్లు కోపం వచ్చి గొడవ అవుతున్నప్పుడు 10 ఏళ్ల క్రితంది కూడా మనకు గుర్తొస్తుంది కదా. అదిగో ఆ రోజు నువ్వు నాకు ఇలా చేసావు, ఆ రోజు మీ అమ్మ వాళ్ళు నాకు ఇలా చేశారు అని అమ్మాయి అంటే అబ్బాయి కూడా చెప్తాడు, ఆ రోజు మీ అమ్మ వాళ్ళు చేయలేదా, మీ కుటుంబంలో వాళ్ళు చేయలేదా, మీ అన్నదమ్ములు చేయలేదా? ఎక్కడ దాకా వెళ్తుంది అంటే హృదయ లోతుల్లో పాతుకుపోయిందనే కదా అర్థం. మనం గతంలో అన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాము అంటే మనలో పాతుకుపోయింది, పగ అనేది తీర్చుకోవాలనే ఆలోచన మనలో ఉంది. కానీ చెప్తున్నాడు, ప్రేమ అనేది ఏం కోరుకోదంట, త్వరగా కోపపడదంట, అసలు అవతల వ్యక్తి నొచ్చుకునేలాగా, అవతల వ్యక్తికి ఆపద కలగాలని మనసులో సైతం ఊహించదు, ఆలోచించదు. కనుక ప్రియమైన వారలారా, కేరళలోకి ఏనుగు మనిషి తనను చంపేశాడు, కానీ 4 ఏళ్ళు గడిచిన మనుషులను కాపాడాలని అనుకుంది. ఈరోజు మనిషిగా పుట్టిన మనలో మనిషి లక్షణాలు కరువైపోయాయి. మనిషిలా ఆలోచించడం లేదు, మనిషిలా బ్రతకడం లేదు. కానీ అంటున్నాడు దేవుడు, ఈ లక్షణాలు మీరు కలిగి ఉంటేనే మీరు నా చెంతకు వస్తారు. కనుక ఎవరి మీదైనా కోపం ఉందా, ఎవరి మీదైనా పగ ఉందా, వీళ్ళు నాకు వద్దనుకుంటున్నావా, ఈరోజు ప్రభు వల్ల తీసుకుంటావు కదా, ప్రార్థన చేయి, దేవుడిని అడుగు, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, నేను తప్పుగా ఆలోచించాను. నువ్వు ఏ కీడైతే తలపెట్టొద్దు అనుకున్నావో ఆ కీడు తలపెట్టాలనే ఆలోచనను, కీడు అవతల వ్యక్తికి చేయనవసరం లేదు, ఆ ఆలోచన వచ్చినా తప్పే కదా. తప్పయ్యా నాకు వచ్చింది, నన్ను క్షమించు అని ఆ దేవుడిని ఈరోజు ప్రేమైన వారలారా మనం అడుగుదాం. ఆయనకి ఇష్టం లేని లక్షణాలు ఉన్నాయి, ఆ ఇష్టం లేని లక్షణాన్ని మనము విడిచిపెడదాము. ఎలా అయితే ఆయన మనలో ఉండమన్నాడో
అలా ఉందాము, ప్రేమ కలిగి ఉందాము. కానీ ఎవరి మీద పగ కానీ కోపం కానీ కలిగి ఉండొద్దు. దానిని విడిచిపెట్టాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మా దేవ, మేము ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, మీకు అయిష్టులుగా బ్రతికినా నాయన మమ్మల్ని క్షమిస్తూ భరిస్తూ మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడుతున్నారు. దాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ కుమారుడైన యేసు స్వామి మమ్మల్ని ఏ రీతిగానైతే క్షమించాడో నాయన, అట్టి మనస్సును మాకు ఇవ్వండి అయ్యా. యోసేపు వంటి మనస్సును ఇవ్వండి, దావీదు గారి వంటి మనస్సును ఇవ్వండి. ఏ క్రీస్తును ధరిస్తున్న మేము, ధరించుకున్నామని చెప్పుకుంటున్న మేము, ఆ మనస్సును కలిగి ఉండే స్థితిని మాకు దయచేయమని మిమ్మల్ని అర్థిస్తూ నాయన, కూడి వచ్చిన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండమని వేడుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆపాదిస్తూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామముని ప్రార్థన మాటలు అడిగి పొందుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.